హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకెత్తి దగ్గరగా దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం మందు కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు నామం పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నా. దేవుని ఉచిత కృప కరుణా వాత్సల్యతను బట్టి కనికరం కలిగిన దేవుడు గడిచిన కాలమంతా తన సజీవ రెక్కల నీడలో సజీవులనుగా ఉంచి ఈ 2024 సంవత్సరం దయా కిరీటంగా మనకు అనుగ్రహించి ఈ 2024 సంవత్సరంలో గత 5 మాసాలు దేవుడు తన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి ఈ 6వ మాసంలోనికి మనల్ని ప్రవేశపెట్టి 6వ మాసంలో ఈ ప్రత్యేకమైనటువంటి ఉపవాస శుద్ధీకరణ కూడికల్లో గత రాత్రి నుండి దేవుని సన్నిధిలో మనం అందరం కలిసి ఏకముగా ఆయన నామాన్ని మహిమపరచటానికి, ఆయన సన్నిధిలో ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేయటానికి, ఆయన్ని స్తుతించి ఆరాధించటానికి అంత మాత్రమే కాదు కానీ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో గత రాత్రి సమయాన్ని గూర్చినటువంటి అనేక విషయాలు మనం నేర్చుకోవటానికి ప్రభు కృప చూపాడని నమ్ముతున్నాను. దేవుడు మన ప్రార్థన వినాలంటే మనం ఏం చేయాలో దాదాపుగా 5 విషయాలు గత రాత్రి మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ పగటి వేళ కూడా దేవుని సన్నిధిలో చక్కటి వర్తమానం తన సేవకుని నిలబెట్టి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ రాత్రి కూడా ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో పాటలు పాడి ప్రభువుని మహింపరిచాం. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మాటలు కలిసి నేర్చుకుందాం. మన ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచన భాగాన్ని చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరం తెరిచి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివినట్లయితే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదువుకున్న లేఖన భాగం పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నాం. చదువుకున్నటువంటి భాగంలో కనబడుతున్న శ్రేష్టమైనటువంటి మాటలు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అన్న మాటను చదువుకున్నాం. ఎవరితో ఏ సందర్భంలో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారని చూస్తే, యేసు ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను, యేసు రొమ్మున ఆనుకున్నటువంటి అనుభవం కలిగినటువంటి వాడు, దేవునికి ప్రియ శిష్యుడిగా దేవుని సన్నిధిలో సాక్ష్యం సంపాదించుకొని యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద సంచరించినటువంటి కాలంలో 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసినప్పుడు ఆయనకు అతి సన్నిహితంగా బ్రతికినటువంటి వాడు. అలా బ్రతికి దేవుని సన్నిధిలో దేవుడు ఆయనకి గొప్ప బాధ్యతను కూడా అప్పగించిన సంగతి మనం ఎరుగుదాం. తన తల్లి బాధ్యతను కూడా ఆయనకి అప్పగించినట్లుగా ఎరుగుదాం. అలా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించి దేవునికి సమీపంగా బ్రతికినటువంటి యోహాను పద్మాసు ద్వీపమందు చెరపట్టబడి ఆ పద్మాసు ద్వీపంలో బంధింపబడినటువంటి పరిస్థితుల మధ్యలో ఒంటరిగా ఆ పద్మాసు ద్వీపమందు నివసించాల్సినటువంటి సమయమందు ప్రభు దినమందు ఆత్మవశుడై పరవశుడై దేవుని సన్నిధిలో దేవుడు ఆయనకు బయలుపరిచినటువంటి విషయాలు ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తే, నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వాటి వెంట కలగబో వాటిని, ఏవైతే నువ్వు చూసావో, ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే కాదు కానీ రాబోతున్న కాలంలో కలగబోతున్న వీటన్నిటిని గూర్చి ప్రభువు దేవుని సన్నిధిలో ఆత్మవశుడై రాయించినప్పుడు, చూపెట్టినప్పుడు వాటిని అన్నిటినీ వ్రాస్తూ వచ్చాడు. ఈ 2వ అధ్యాయం 3వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలు ఆ సంఘపు దూతలకి పత్రికలు రాస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం.
దేవుని బిడ్డలారా, 7 సంఘాలు 7 కాలాలకు సూచనగా ఆయా కాలాల్లో సంఘ పరిస్థితులు ఎలాగుంటున్నాయో ఆ వివరాలను రాస్తూ మనం చదువుకున్నటువంటి భాగంలో ఫిలదెల్ఫియా అనేటువంటి సంఘానికి రాస్తున్నటువంటి లేఖ. ఈ లేఖ ఆ ఫిలదెల్ఫియా సంఘం ఎలాంటిదయ్యా అంటే, తనకున్న శక్తి కొంచెమైనా కూడా దేవుని ఎరగను అన్నట్టుగా బ్రతకలేదు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, చూడండి 8వ వచనాల్లో చదువుతామంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమయ్యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. శక్తి కొంచెమున్నా కూడా దేవుని కొరకు నమ్మకంగా నిలబడినటువంటి సంఘం. నేను బలహీనురాలను అనుకోలేదు, నాకు బలహీనత ఉంది అనుకోలేదు, నాకు శక్తి లేదు అనుకోలేదు. కానీ తెలిసినటువంటి కొంచెం శక్తి కొంచెమున్నా కూడా దేవుని వాక్యాన్ని గైకొనే విషయంలో, దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి విషయంలో వెనుదీయక దేవుని కొరకు ఒక రోషం కలిగి బ్రతికినటువంటి సంఘం. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే 7 సంఘాలను గురించి భక్తుడైనటువంటి యోహాను రాస్తూ అన్ని సంఘాలకు వారిలో ఉన్న క్రియలు, రెండోది వారిలో ఉన్నటువంటి మంచి గుణాలను గురించి పొగడటం, ఆ తరువాత వారిలో సరిదిద్దుకోవలసినటువంటి విషయాలను గురించి హెచ్చరికలు చేయటం, ఒకవేళ మారు మనసు పొందకపోతే నీకేం జరుగుతుందో అన్నటువంటి విషయాలను కూడా దేవుడు అన్ని సంఘాలకు రాస్తూ వచ్చాడు. కానీ 7 సంఘాల్లో 2 సంఘాలకు మాత్రమే హెచ్చరిక లేదు. ఒకటి స్మరణలో ఉన్నటువంటి సంఘం, రెండవది ఫిలదెల్ఫియా సంఘం. ఈ సంఘం యొక్క గుణలక్షణాలన్నీ దేవునికి ఇష్టంగా ఉండటాన్ని బట్టి దేవుడు ఆ సంఘాన్ని ఎంతో ప్రేమించి ఓ చిన్న మాట చెప్తున్నటువంటి మాట 11వ వచనంలో మనం చదువుకున్నటువంటి భాగంలో, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. హల్లెలూయా. నేను వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తా ఉన్నాడు. ఇదిగో ఆయన దైవలేఖనం చెప్తుంది, యాకోబు పత్రికలో న్యాయాధిపతి వాకిటనే నిలిచి ఉన్నాడని చెప్తా ఉంది. అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చుచున్నాడు గనుక నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా బ్రతకాలి, విశ్వాస మూలముగా జీవించాలని దేవుని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నేను త్వరగా వచ్చుతున్నాను గనుక నీ కిరీటమును ఎవడునూ అపహరింపకుండునట్లుగా దానిని గట్టిగా పట్టుకొనుము అన్నటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు దేవుని యొక్క అమూల్యమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. హల్లెలూయా. ఆయన రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి ఆయన కొరకు ప్రత్యేకించబడినటువంటి ప్రతి బిడ్డకు కూడా దేవుడు శ్రేష్టమైనటువంటి వాగ్దానాలను, అమూల్యమైనటువంటి వాగ్దానాలను, లేకపోతే ఆయన ఇస్తానన్నటువంటి కిరీటములు, బైబిల్లో చాలా 7 రకాలైనటువంటి కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటాలన్నింటినీ వివరించడం నా సందేశం కాదు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పిల్లలకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ కిరీటం ఎవడునూ అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. నేను అంటాను, ఏమండి గట్టిగా పట్టుకోకపోతే ఏమైందంటే అపహరించేవాడు మన వెంటనే ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి నా సందేశం ఏంటంటే, ఏంటది మన కిరీటం పోగొట్టుకోవటానికి కారణం ఏంటది? ఒక 4 విషయాలు నేను త్వరగా మీతో పంచుకుంటాను. చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచన భాగాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం చదువుతలే. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా చదవండి 1-2 వచనాలు. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను ఆటంకపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. యోదా తన సహోదరులందరికంటే హెచ్చిన వాడాయను. అతని నుండి ప్రముఖుడు బయలువెడలను. అయినను జన్మ స్వాతంత్ర్యము యోసేపునదాయను. హల్లెలూయా. ఎవరి రూబేను? యాకోబు యొక్క జ్యేష్ఠ కుమారుడు. దేవుని సన్నిధిలో దేవుని బిడలారా, జ్యేష్ఠత్వం అన్నది ఇశ్రాయేలీలో చాలా ప్రాముఖ్యమైనటువంటి కిరీటం లాంటిది. హల్లెలూయా. శ్రేష్టమైనటువంటి ఆధిక్యత లాంటిది. ఆ జ్యేష్ఠత్వం కొరకు యాకోబు ఏశావులను చూస్తే, తల్లి గర్భంలో ఉండగానే యాకోబు ఏశావుతో పెనుగులాడాడు. దేనికోసం పెనుగులాడాడు? జ్యేష్ఠుడిగా నేను పుట్టాలి అన్న ఉద్దేశంతో తల్లి గర్భంలో ఉండగానే పెనుగులాడాడు. కానీ దేవుని బిడ్డలారా, ఏశావే ముందుగా పుట్టిన మరలా తన బ్రతుకు దినాలలో తన యొక్క గురి, తన యొక్క గమ్యం, ఎలాగైనా నేను జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకోవాలని పోరాడినటువంటి పోరాటం యాకోబు ఎలా పోరాడాడో మనం ఎరుగుదాం. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. అలాంటి జ్యేష్ఠత్వపు హక్కు నేను అనుకుంటాను పోరాడే వాడి వలన కానీ, లేకపోతే ప్రయాసపడే వాని వలన కాదు, కానీ కరుణించు దేవుని వలనే కలిగింది. జ్యేష్ఠత్వపు హక్కు రూబేనుకు దొరికింది. రూబేనును దేవుడు ఎన్నుకుంటే, జ్యేష్ఠుడిగా ఉంటే, దేవుని లేఖనం చెప్తుంది, ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని అతని జన్మ స్వాతంత్రము ఇజ్రాయేలు కుమారుడైన యోసేపునికి ఇవ్వబడెను. ఎందుకు యోసేపుకి ఇవ్వాల్సి వచ్చింది? దేవుడు ఏమైనా అన్యాయస్తుడా? దేవుడు అక్రమస్తుడా? దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించండి. అతని గురించి భక్తుడైనటువంటి యాకోబు కూడా తాను చివరి కాలంలో తన పిల్లలను దీవిస్తూ ఒక మాట అంటాడు. చూడండి, 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. 2-3 వచనాలు. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడువు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔనాత్యాశయమును, ఆ తర్వాత బలాతిశయమును నీవే. నీళ్ల వలె నీవు చంచలుడవై నీవు అతిశయము పొందుదువు. నీ తండ్రి మంచము మీదికి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచం మీదికి. హల్లెలూయా. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఎందుకు రూబేను యొక్క జ్యేష్ఠత్వం యోసేపునికి ఇవ్వబడింది? దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. గాని ఎందుకు రూబేను కిరీటం ఆయనకు ఉండకుండా ఆయన మీద ఉండాల్సినటువంటి జ్యేష్ఠత్వం ఆయనకి తొలగిపోయిందంటే, యాకోబు అంటున్నాడు, నీవు చంచలుడవైపోయి, ఒక స్థిరత్వం లేనటువంటి అనుభవం, స్థిరుడై ఉండాల్సినటువంటి వాడు స్థిరత్వం లేనటువంటి వాడై తండ్రి మంచం మీదకెక్కి నా పరుపును దానిని అపవిత్రం చేశావు గనుక. నేను అంటాను దేవుని బిడలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా, ఈరోజు దేవుని రక్తంలో కడగబడిన సంఘం మనం ఎవరమయ్యా అంటే జ్యేష్ఠుల సంఘంగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. దాని కొరకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనమేమో లోకంలో సామాన్యులుగా బ్రతకటానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. అపోస్తలుడైన పౌలు తన పత్రికలో రాస్తాడు, జ్యేష్ఠుల సంఘముగా ఉండటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మరి జ్యేష్ఠుల సంఘంగా ఉండటానికి ఎన్నుకున్నటువంటి మనం మన జ్యేష్ఠత్వం అనేటువంటి కిరీటాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నామయ్యా అంటే, స్థిరత్వం లేనటువంటి అనుభవం, చంచలమైనటువంటి మనస్సు, దేని చేత పురికొల్పబడితే దాని చేత మరలు కొల్పబడి తప్పిపోతున్నటువంటి దుస్థితి, శరీర కార్యాలను జయించలేనటువంటి దుస్థితి. రూబేను గురించి రాయబడినటువంటి మాట, అతడు జ్యేష్ఠుడై ఉండెను కానీ అతని జన్మ స్వాతంత్రం యోసేపు కుమారులకు ఇవ్వబడింది. జ్యేష్ఠత్వం యోసేపు కుమారులకు పోయింది. కారణం ఏంటయ్యా అంటే, రూబేను చంచలుడై స్థిరత్వం లేనటువంటి వాడై
తన తండ్రి మంచము మీదకెక్కి దానిని అపవిత్రపరిచి చేయకూడని నీచమైనటువంటి కార్యం. ఓ మాట నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు చాలామంది దేవుడిచ్చిన కిరీటాన్ని పోగొట్టుకోవటానికి కారణం ఏంటంటే స్థిరత్వం లేనటువంటి అనుభవం. పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తున్నటువంటి సత్యం. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 57-58 వచ్చిన భాగాలు చదువుకుందాం. క్షమించండి, 15వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 56, 57, 58 వచనాలు చదివితే, మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు. హల్లెలూయా. కొరింథీ సంఘానికి పౌలు భక్తుడి ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాట, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడని సవాలు చేసి, మరణపు ముళ్ళు పాపం, పాపమునకున్న బలం ధర్మశాస్త్రం అయినా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక అంటూ చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి ఎలా ఉండాలట? స్థిరులను కదలని వారును ఎప్పటికీ కార్యాభివృద్ధి యందు. నేను అంటాను, కిరీటం పోగొట్టుకోవటానికి కారణం ఏంటంటే స్థిరత్వం లేనటువంటి అనుభవం. కొంతకాలం బాగా దేవుని కోసం మండి స్థిరులుగా నిలబడినట్లుగా కనబడి, అంతలోనే ఏదో ఒక సాతాను ఉచ్చేసేటాలకి, ఉరులెద్దేటాలకి మనసు చెలించిపోయి, మనసు కలవరమైపోయి, ఒకప్పుడు అసహించుకున్నవే, ఒకప్పుడు విడిచిపెట్టినవే, ఒకప్పుడు వీటితో నేను సెలవు వేసుకున్నాను, వీటికి నాకు ఏమాత్రం సంబంధం లేదని అసహించుకుని వాటికి దూరమైన వారమే మరలా తిరిగి చంచల మనస్కులమైపోయి వాటికి బానిసలమైపోయి ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండమని దేవుని లేఖనం హెచ్చరిస్తా ఉంటే, ఈ హెచ్చరికలను పెడచెవిన పెట్టేసి ఆసక్తి కలిగి దేవుని సేవించాల్సినటువంటి వారు. ఒక్క కొరింథీ సంఘానికే కాదు, పౌలు భక్తుడు ప్రతి సంఘానికి రాస్తూ అదే మాట అంటా ఉంటాడు. స్థిరులై ఉండండి, ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండండి, చంచల మనసు మీకు ఉండకూడదు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా చదివితే, ఈ స్వాతంత్రం మీకు అనుగ్రహించి క్రీస్తు మిమ్మును స్వతంత్రులుగా చేశాడు గనుక మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి క్రింద చిక్కుకోవద్దు. మరలా ఎందుకు దాస్యమనే కాడి క్రింద చిక్కుకుంటున్నారు? స్థిరంగా నిలబడాల్సినటువంటి వారు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తా ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ఆయన రాకడను గూర్చిన సూచనలు మన కళ్ళ ముందు కంటికి కనబడినట్లుగా మన కళ్ళ ముందు ఎన్నో కనబడుతూ ఉంటే, దేవుని సన్నిధిలో స్థిరంగా నిలబడాల్సిన వారం, ఆయన కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాల్సినటువంటి వారం. దేవుడిచ్చినటువంటి ఆ కిరీటాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే చంచలత్వం. అనుకున్నది జరిగితే మనంతా బలాఢ్యుడు లేడు, మనలాగా సంతోషించేవాడు లేడు. మరలా ఏదైనా తేడా వస్తే మనంత బలహీనులే లేరు. అప్పుడు దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా, మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కించుకోవటానికి సాతాను, మనం పొందుకున్నటువంటి కిరీటాన్ని పోగొట్టడానికి సాతాను, మన చేతిలో నుంచి దాన్ని గుంజేసుకోవటానికి సాతాను రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే, స్థిరులను కదలని వారము ఎప్పటికీ ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగినటువంటి వారంగా నిలబడాల్సినటువంటి మనం చంచల మనస్కులమైపోయి ఏ గాలి వస్తే ఆ గాలికి కొట్టుకొని పోవటమే. ఎటు గాలి విసిరితే అటు పెట్టి కొట్టుకొని పోయి ఇక్కడికి పరుగులెత్తుకొని పోయి మన ఆధ్యాత్మిక జీవితంలో నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నటువంటి దుస్థితి. పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట, స్థిరంగా నిలబడాలి.
ఇటు అటు కొట్టుకొని పోయేటట్లుగా ఉండొద్దు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనం కూడా చూస్తే, 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మీరు వినిన సంగతుల విషయమై విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకయ్యా అంటే గాలికి కొట్టుకొని పోయేటట్లుగా మీ ఉపదేశం ఉండకూడదు. విశేషమైన జాగ్రత్త. ఏం వింటున్నామో దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా, అంచె దినాల్లో అపాయకరమైనటువంటి సమయాల్లో మనం విని, మనం రక్షణ పొంది, మనం కట్టబడినటువంటి ఆ బోధనలో నుండి మనల్ని తప్పించటం కొరకై సాతాను వివిధమైనటువంటి తంత్రాలను కల్పించేసి ఏ విధము చేతనైనా కొందరిని చెరపట్టి ఏర్పరచబడిన వారిని పడవేయటం కోసమై అపవాది రకరకాలైనటువంటి తంత్రాలను, మృత్యులను, ఊరులను మన మధ్యలో ఒడ్డుతా ఉండగా, దేవుని పిల్లలమైనటువంటి మనము రూబేను జ్యేష్ఠత్వము అనే కిరీటాన్ని పోగొట్టుకోవటానికి కారణం చంచలుడైపోయాడు. రూబేను నా బలం, నా బలాతిశయం, నా ఔన్నత్యాతిశయం నీవే, కానీ నీవు చంచలుడు అయిపోయి ఎక్కగూడని పరుపెక్కేసి అపవిత్రం చేసేసి జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నటువంటి దుస్థితి. నా ప్రియ దేవుని పిల్లలారా, రాత్రి దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకు ఈరోజు కడపటి వారు మొదటి వారు అయిపోతున్నారు, మొదటి వారు కడపటి వారు అయిపోతున్నారు? కారణం ఏంటంటే స్థిరత్వం లేనటువంటి స్థితి, చంచలమైనటువంటి మనసు. ఏ బోధ వస్తే ఆ బోధకు మధ్యకు కొట్టుకొని పోవటం, ఏ గాలి వస్తే ఆ గాలికి కొట్టుకొని పోవటం. అలాంటి పరిస్థితులను బట్టి గలతీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు వేదనతో రాస్తా ఉంటాడు. సిలువ వేయబడిన వాడైనట్టుగా క్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శించబడిన గదా, ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు, ఎవడు మిమ్మల్ని మోసం చేశాడు? సిలువ వేయబడిన వాడైనట్లుగా క్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శించబడితే మీరింత త్వరగా తొలగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమైపోతా ఉంది. వేరొక బోధ, వేరొక సువార్త, అది దేవుని సువార్తను చెరిపేటువంటిదే. దాని వైపు మీరెంత త్వరగా తొలగిపోవటం చూడగా 4వ అధ్యాయంలో గలతీ పత్రిక 19వ వచనంలో అంటాడు, క్రీస్తు స్వారూప్యం మరలా మీ యందు పోయబడినట్లుగా మరలా నాకు ప్రసవ వేదన కలుగుతా ఉంది. ఒకప్పుడు మీ అతిశయం ఏంటి? అవసరమైతే నా కొరకు మీ కనులోడబెరికైనా ఇచ్చేయటానికి అలాంటి ధన్యత, అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు ఇప్పుడు ఏమైపోయింది? ఇలాంటి దుర్మార్గపు స్థితికి, భిన్నమైన బోధతోటి తిరిగి చంచలులైపోయి పిలువబడిన పిలుపు ఏర్పాటును పోగొట్టుకొని, ఒకప్పుడు మీ గురించి నేను ఇలా చెప్పుకోగలిగాను, అవసరమైతే నా కొరకు కనులోడబెరికి ఇవ్వటానికైనా ఇంతటి ఆధిక్యత, శ్రేష్టమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు భిన్నమైన బోధతోటి తిరిగి మీరెంత త్వరగా తొలగిపోవటం చూడగా ఆశ్చర్యం కలుగుతా ఉంది. మరలా జ్ఞాపకం చేస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం సుఖ సౌఖ్యాలతో కూడింది కాదు, సిలువ శ్రమలతో కూడినటువంటిదే. నా యొద్దకు వచ్చేవాడు తన సిలువనెత్తుకొని నా యొద్ద నేర్చుకోమన్నాడు ఆయన. సిలువ లేకుండా క్రైస్తవ్యం లేదు, శ్రమలతో కూడిందే. శ్రమలతో కూడిన గొప్ప పోరాటాలు మనం చేయాల్సిందే. ఇలాంటి పోరాటాల మధ్యలో మన కిరీటాన్ని అపహరించటం కోసమై సాతాను రకరకాలైన తంత్రాలను కల్పించి, నేను మరలా చెప్తున్నాను, షార్ట్ కట్ మెథడ్స్, షార్ట్ కట్ వేసేవి కూడా క్రైస్తవ జీవితంలో లేవు. ఎంత కష్టమైనా ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాటాలతో కూడింది. అడ్డదారులను చూపెట్టేది అపవాది. మనల్ని ఎలాగైనా మభ్యపెట్టి మనల్ని మోసం చేయటానికి అపవాది ప్రయత్నాలు చేస్తా ఉంటే జ్యేష్ఠుల సంఘంగా పిలువబడినటువంటి మనం వాడి తంత్రాలను ఎరిగిన వారమై వాడు వేయు అగ్ని బాణాలను ఆర్పుటకు శక్తిమంతులుగా మనం నిలబడాలంటే తప్పకుండా మన జీవితంలో కావాల్సింది స్థిరత్వం. చంచల మనసు మన జీవితంలో ఉండకూడదు. ఈరోజు చాలా మంది దేవుని సన్నిధిలో తమ కిరీటాన్ని పోగొట్టుకోవటానికి, తమ స్థితిని పోగొట్టుకోవటానికి కారణం చంచలమైనటువంటి మనసు. యేసుక్రీస్తులో గమనాగమనములు కానీ
చంచలత్వం కానీ ఆయనలో లేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సాతాను చంచలత్వాన్ని తీసుకొని వచ్చేసి ఇంకెంతకాలం ఈ శ్రమ, ఇంకెంతకాలం ఈ అవమానం, ఇంకెంతకాలం ఈ బాధ, ఇంకెంతకాలం ఈ ఆకలి దప్పులు అని రకరకాల ప్రయత్నాలను చేసి మనల్ని ఎలాగైనా దేవుని పిలుపులో నుండి, దేవుని ఏర్పాటులో నుండి మనల్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుని పిల్లలంగా మనం స్థిరులమై నిలబడాలి. హల్లెలూయా. దావీదు ఒకప్పుడు చంచల మనసు వచ్చేసింది, చెలించిపోయాడు, చూడకూడనిది చూశాడు, చేయకూడనిది నీచమైనటువంటి కార్యం చేశాడు, భయంకరమైన దుర్మార్గపు కార్యాన్ని కప్పెట్టుకోవటానికి మరొక తప్పు, అలా తప్పు మీద తప్పు చేసుకుంటూ వచ్చాడు. అన్నిటినీ చూసిన దేవుడు ఒకరోజు తన సేవకుని పంపి హెచ్చరించాడు. ఆ మనుష్యుడవు నీవే అని దేవుడు హెచ్చరించగానే వెంటనే సింహాసనం మీద నుండి కిందకు దిగి ఆయన చేస్తున్న మొదటి ప్రార్థన ఏంటో తెలుసా? నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించయ్యా. నా మనసు కలవరంతో నిండిపోయింది, నా మనసు చంచలమైపోయింది, నా అంతరంగంలో స్థిరమైన 51వ కీర్తనలో రాయబడినటువంటి మాట, నా అంతరంగంలో స్థిరమైన మనసు, నాలో శుద్ధ హృదయాన్ని నాలో కలగజేయి. దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నాం. నీ కిరీటం తొలగిపోకుండా ఉండాలంటే నీకున్నటువంటిది గట్టిగా పట్టుకోవాలి. ఏంటిదా గట్టిగా పట్టుకోవాల్సిందంటే నీకున్న స్థిరమైనటువంటి మనసు చలించిపోకూడదు. ప్రాకారం లేక పాడైన పురమెంతో తన మనసును అణుచుకోలేని వాడు కూడా అంతే. పట్టణమును స్వాధీనపరుచుకుని బలాఢ్యుడు కంటే కూడా తన మనసును అణుచుకునేవాడే బలాఢ్యుడని దేవుని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఈరోజు ఏది ఆ స్థిరమైనటువంటి మనసు కలిగి యెషయా గ్రంథంలో రాస్తాడు, ఏ గుంట నుండి నువ్వు తీయబడ్డావో, ఏ బండలో నుండి నువ్వు చెక్కబడ్డావో, ఏ బోధ చేత నువ్వు రక్షణ పొందావో, ఏ వాక్యం నిన్ను పట్టుకుందో. పౌలు భక్తుడు అంటాడు, ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాలే. అదే దర్శనం ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుని సన్నిధిలో ఆయన రాజు ఎదుట, అగ్రిప్ప రాజు ఎదుట నిలబడి మాట్లాడుతున్నటువంటి మాట. అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడను కాక నాటి నుండి నేటి వరకు నా మనస్సు నిర్దోషమైనదిగా కనబడినట్లుగా అభ్యాసం చేసుకుంటా ఉన్నా. ఆ దర్శనానికి విధేయుడైపోయాడు. దర్శనంలో నుండి తప్పించడానికి ఆయన్ని సాతాను ప్రయత్నం చేయలేదా? ఎన్ని ప్రయత్నాలు చేయలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను దేని కొరకు పిలువబడ్డానో, దేని కొరకు పట్టబడ్డానో, దేని కొరకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆ పిలుపు చూడండి. అపోస్తల కార్యాల గ్రంథంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 20వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన 24వ వచనం చదువుదాం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణము నాకెంత మాత్రమును. హల్లెలూయా. ఏ కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వటానికి దేవుడు నన్ను పిలిచాడో, ఆ పిలుపును, ఆ పరుగును తుదముట్టించడం కొరకై నేను ప్రభు అయిన యేసు వలన పొందిన ఈ పరిచర్యను తుదముట్టించడానికి నా ప్రాణం నాకెంత మాత్రం ప్రియమైనదిగా నేను ఎంచుకోవటం లేదు. 26వ అధ్యాయం 19వ వచనం అంటాడు, అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడను కాదు. కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఎరుకలు వచ్చినాయి, ఆకలి దప్పులు, అవమానం, నింద, వస్త్రహీనత, రాళ్లతో కొట్టబడి, కొరడాలతో కొట్టబడి, బెత్తాలతో కొట్టబడి దిగంబరినై ఇలాంటి పరిస్థితులన్నీ ఉన్నా నేను దేనికైతే అప్పగించుకున్నానో, దేనికైతే దేవుడు నన్ను పిలిచానో,
ఎందుకు ఆ కిరీటం కాపాడుకోగలిగాడు? తిమోతికి రాసిన పత్రికలో, ఇదిగో మంచి పోరాటం పోరాడా, నా పరుగు తుదముట్టించా, నా విశ్వాసాన్ని కాపాడుకున్నా, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం. అది నాకు మాత్రమే కాదు కానీ ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచే వారందరి కొరకు. ఎలా అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే దాని వెనకింత త్యాగపూరితమైనటువంటి జీవితం. దేవుడిచ్చిన దర్శనానికి అవిధేయుడు కాదు. దేని కొరకు నేను పట్టబడ్డాను, దేని కొరకు నేను నియమించబడ్డాను, దాన్ని కాపాడుకోవటం కోసం నా ప్రాణం ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచలే పరుగులెత్తుతా ఉన్నాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ దేవుడు నన్ను పిలిచిన పిలుపులో, ఆయన అప్పగించిన పరిచర్యను తుదముట్టించటలో నా ప్రాణం నాకేమాత్రం ప్రియమైనదిగా నేను ఎంచుకోవటం లేదు. అప్పుడు దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా, చెంచల మనసు మన కిరీటాన్ని పోగొట్టేటట్లుగా చేస్తుంది. శ్రమలను చూసో, శోధనలని అలలను చూసో, లేకపోతే లోకంలో సుఖభోగాలను చూసో, వాడిని చూసో వీడిని చూసో ప్రేరేపించబడి మనం దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోతే దేవుడు మనకిచ్చేటువంటి కిరీటాన్ని పోగొట్టుకున్న వారమైపోతాం. హల్లెలూయా. అలాంటి కిరీటం పోకుండా ఉండాలంటే ఒకటి, చంచల మనసు మన జీవితంలో ఉండకూడదు, చంచలత్వం మన జీవితంలో ఉండకూడదు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఈ స్వతంత్రం దేనికయ్యా అంటే 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి, అయితే ఒక మాట, ఈ స్వాతంత్రము శరీర క్రియలను హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దేనికి హేతువు చేసుకోవద్దట? శరీర కార్యములకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండండి. స్వాతంత్రం వచ్చింది కదా అని వెచ్చలవిడిగా తిరగటానికి కాదు, వెచ్చలవిడిగా బ్రతకటానికి కాదు, శరీర క్రియలను హేతువు చేసుకొనక. రూబేను ఎందుకు తన స్వాతంత్రపు హక్కును పోగొట్టుకున్నాడు? దాస్యపు కాడి క్రిందకు వెళ్లాల్సి వచ్చింది. శరీర కార్యాలను జయించలేనటువంటి వాడు, కామక్రోధ లోభ మదమత్సరాలను జయించలేనటువంటి వాడు, శరీర కార్యాల చేత పట్టబడి ఏడవబడుతున్నటువంటి వాడు, చంచల మనస్కుడు. దేవుని సంఘంగా నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆధ్యాత్మికంగా నేను అంటాను, శారీరక వ్యభిచారం మన జీవితంలో ఉండకపోవచ్చు కానీ ఆత్మీయ వ్యభిచారం, దేన్ని చూస్తే దానితో పురికొల్పబడి మరలు కొల్పబడి పిలువబడిన పిలుపు, ఏర్పాటు చేయబడినటువంటి ఏర్పాటును, దేవుడిచ్చిన దర్శనాన్ని పోగొట్టుకొని ఎవడో ఏదో చూయించేటాలకు వాటి వైపు మరలిపోయి భిన్నమైన సువార్తల తట్టు తిరిగేసి ఆధ్యాత్మికంగా మనం పొందుకోవలసిన కిరీటాన్ని పొందుకోకుండా పిలువబడిన పిలుపును పోగొట్టుకునేటువంటి దుస్థితి. గలతీ పత్రికలో గలతీయ సంఘంతో పౌలు భక్తుడు అంటున్నాడు, ఎన్ని మాటలు అంటాడు, మరలా మీలో క్రీస్తు స్వరూపం ఏర్పడేటట్లుగా నాకు మరలా ప్రసవ వేదన కలుగుతా ఉంది. ఈ స్వాతంత్రాన్ని శరీర కార్యాలకు హేతువు చేసుకోమాకండి, ప్రేమ కలిగిన వాడై ఒకరికొకడు దాసులై ఉండండి, ఒకరికొకడు లోబడి ఉండండి. ఈరోజు క్రైస్తవ్యానికి లోబడటం ఇష్టం లేదు. ఇండిపెండెంట్ మైండ్, ఎవడికి వాడే, నాకు దర్శనం ఉంది, నాకు పిలుపు ఉంది, నాకు ప్రత్యేకత ఉంది, దేవుడు నాతో కూడా మాట్లాడుతా ఉన్నాడు. కోరాహ స్పిరిట్, ఆయనేంటి మా మీద పెత్తనం, మోషే అహరోనులేంటి మా మీద నాయకత్వం. జాగ్రత్త నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చంచల మనసు మన ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేసేది, పొందుకోవాల్సిన కిరీటాన్ని పొందుకోనికుండా ఆటంకపరిచేది, మన బ్రతుకులో నష్టాన్ని కలగజేసేటువంటిది. రెండవ మాట చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుందాం.
13వ అధ్యాయం మొదటి అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచియుండును, అయితే నీ రాజ్యము నిలవదు. ఎవరితో మాట్లాడుతున్నాడు సమూయేలు ఇక్కడ? దైవజనుడైన సౌలుతో. ఒకప్పుడు దీనత్వం కలిగిన వాడు, ఒకప్పుడు తన దృష్టికి తాను అల్పుడుగా ఉన్నటువంటి వాడు. దేవుడు అయ్యా నిన్ను కోరుకున్నాడు, ఇశ్రాయేలు స్వాస్థ్యం మీద అధిపతిగా చేస్తున్నాడంటే, అయ్యా నేనెంతటి వాడును, నా కుటుంబం ఏ పాటిది, ఇశ్రాయేలీలో నా గోత్రం అల్పమైంది కదా అన్నటువంటి వాడు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, అలాంటి దీన మనసు కలిగిన సౌలును దేవుడు రాజుగా ఇశ్రాయేలు సర్వ సామ్రాజ్యానికి అధిపతిగా నియమిస్తే, ఒకరోజు సమూయేలు చెప్పాడు, నేను పలానా చోటకు వస్తాను, నేను వచ్చేదాకా నువ్వు కనిపెట్టు, గిబియోనులో నువ్వు నా కోసం కనిపెట్టమని చెప్తే 7 దినాలు ఎదురు చూశాడు. ఒకవైపు శత్రు సైన్యం చుట్టుముట్టుతున్నటువంటి స్థితి, రెండో వైపు తన దగ్గర ఉన్నటువంటి ప్రజలు కదిలిపోతున్నటువంటి స్థితి. వస్తానన్న సమూయేలు రాలేదు, ఇంకా ఆలస్యమైపోతుంది అనుకున్నాడేమో, ఇక లాభం లేదు, బలి అర్పించక ముందే శత్రువులు వచ్చి మన మీద పడి మన రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటారనుకొని వెంటనే దైవజనుడైన సమూయేలు కోసం వేచి ఉండాల్సినటువంటి వాడు వేచి ఉండక బలి అర్పించటం ముగించాడు. వెనకకు తిరగగానే సమూయేలు వచ్చేసాడు. వచ్చిన తర్వాత అంటున్నటువంటి మాట, నువ్వెంత తొందర, అవివేకపు పని చేసి దేవుని కొరకు కనిపెట్టాల్సినటువంటి వాడు కనిపెట్టకుండా అవివేక పని చేసేటివి కనుక దేవుడు నీ రాజ్యమును స్థిరపరచాలని దేవుడు తలంచెను గాని ఇప్పుడు అది ఆయన దృష్టికి వ్యతిరేకమైపోయింది. ఎందుకో? సౌలును స్థిరపరచాలన్నది దేవుని ఉద్దేశం. దేవుని పిల్లల మీద రాజుగా తన రాజ్యాన్ని స్థిరపరచాలనే దేవుని ఉద్దేశం. నేను అంటాను, 2 సంవత్సరాల్లోనే సౌలు మీద నుంచి కిరీటం తొలగిపోయింది. హల్లెలూయా. అంటే శారీరకంగా లేకపోతే లోకానుసారంగా తొలగిపోలేదు, కానీ దేవుని దృష్టిలో మాత్రం సౌలును దేవుడు త్రోసేశాడు. తర్వాత 38 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉన్నాడు, కానీ దేవునికి ఇష్టడుగా మాత్రం నిలవలేకపోయాడు. కారణం దేవుని బిడ్డలారా, తొందరపాటుతనం. దేవుడు చెప్పిన సమయం కొరకు కనిపెట్టకుండా దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితంలో తొందరపాటు అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది. తొందరపాటుతనం, అయ్యా ఇంకా ఎప్పుడు అన్నట్లుగా వేచి చూడాల్సిన వారం, ఓపికతో కనిపెట్టాల్సినటువంటి వారం దేవుని సన్నిధిలో. దేవుని బిడ్డలారా, దేవుడు దైవ లేఖనం చెప్తుంది, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా దేవుడు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేసేవాడు కాదు. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారట? మీలో ఎవ్వడు నశించిపోవటం ఇష్టం లేక మీ నిమిత్తం ఆయన దీర్ఘశాంతం గలవాడై చూస్తా ఉన్నాడు. ఇంకా మనలో ఉన్న లోటుపాట్లు సరి చేసుకోవటానికి, మన బలహీనతలు సరి చేసుకోవటానికి, మన అవిధేయతలు సరి చేసుకోవటానికి, మన అతిక్రమాలు సరి చేసుకోవటానికి దేవుడు ఆలస్యం చేస్తా ఉంటే, నేను అన్ని బాగానే ఉన్నాను, దేవుడే ఆలస్యం చేస్తానంటే ఇక రాడట్టుకుంది అనుకున్నట్లుగా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చదివి చూడండి, ఒక మాట చదువుదాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. దేని కాలమందు, హల్లెలూయా, దేని కాలమందు అది జరుగునట్లు సమస్తమును ఆయన నియమించి చక్కగా నుండినట్లుగా. కాలములు సమయములు తండ్రి వశం. ఆయన సమయం కొరకు కనిపెట్టాల్సినటువంటి వారం. సౌలు అలా సమూయేలు నేను వస్తానని చెప్తే 7 దినాలు కనిపెట్టి కళ్ళ ముందు కనబడుతున్నటువంటి విషయాన్ని చూసేసి ఇక రాడు అని తన మట్టుకు తానే ఒక నిర్ణయం తీసేసుకొని బలి అర్పించగానే
దైవజనుడు దిగొచ్చిన తర్వాత అంటారు, ఈ అవివేకపు పని, ఈ తొందరపాటు ఈరోజు కిరీటాన్ని పోగొట్టుకోవటానికి కారణం, దేవుడిచ్చిన ఆధిక్యతను పిలుపును పోగొట్టుకోవటానికి కారణం తొందరపాటు. ఆలస్యం చేయలేకపోతున్నాం, వేచి కనిపెట్టలేకపోతున్నాం. దైవలేఖనం చెప్తుంది, అనుదినము నా గడప యొద్ద నిలుచుండి కనిపెట్టు, నన్ను కనుగొనవాడు జీవమును కనుగొంటాడు. ఆయన ఉద్దేశం కొరకు, ఆయన తలంపు కొరకు, ఆయన నడిపింపు కొరకు, ఆయన పాదాల దగ్గర కనిపెట్టడం ఈరోజు ఇష్టం లేదు సంఘానికి. ఆయన ఆలస్యం చేస్తున్నాడు, నేనేదో ఒకటి చేసేయాలి. చాలా తొందరపాటుతనం. చివరికి దేవుని బిడ్డలారా, ఆ తొందరపాటుతనం సౌలు జీవితంలో ఎంత దుర్మార్గపు స్థితికి దిగజార్చేసిందంటే, పేరుకు రాజుగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని ఏలుబడి చేశాడు, కానీ దేవునికి ఇష్టడుగా 2 సంవత్సరాలే పరిచర్య చేశాడు. మిగిలిన 38 సంవత్సరాల పరిచర్య సౌలు జీవితంలో దేవుని దృష్టిలో అది వ్యర్థమైనటువంటి పరిచర్య. దేవునికి ఇష్టం లేదా పరిచర్య. దాని ప్రతిఫలం గిల్బోవా పర్వతం మీద సౌలు 3 కుమారులు ఒక్క దినమందే హతులైపోవాల్సినటువంటి దుస్థితి, వేదనకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నాను, కాలము సమయము ఆయన వశంలో ఉన్నాయి. ఆయన తగిన కాలమందు చక్కగా ఉండినట్లుగా ప్రతిదానిని చేసినటువంటి దేవుడు. ఆయన సమయం కొరకు మనం వేచి ఉండాలి. ఆయన వచ్చినప్పుడు మనం మెలకుగా ఉండి ఆయన చిత్తంలో మనం నిలబడి ఉండాలి. ఆయన చిత్తం కొరకు మనం కనిపెట్టే వారంగా ఉండాలి. అంతేగాని తొందరపడిపోయి వాడిని చూసో వీడిని చూసో వాళ్ళ ద్వారా అలా జరుగుతుంది, వీళ్ళ ద్వారా ఎలా జరుగుతుంది, నేనెందుకు నా జీవితం ఎలా అయిపోతుంది అనుకొని కలవరపడిపోయి కంగారు పడిపోయి దేవుడు పిలిచిన పిలుపును, దేవుడిచ్చిన దర్శనమును, దేవుడిచ్చిన కిరీటాన్ని మనం పోగొట్టుకునే వారంగా మనం ఉండకూడదు. ఏదో చేయాలనుకొని తొందరపాటుతో నిర్ణయాలు తీసేసుకొని తొందరపాటుతో ఆలోచనలు చేసేసి సౌలు జీవితంలో తొందరపాటు తన కిరీటం పోవటానికి కారణమైపోయింది. ఇంకొక అప్పటిదాకా ఆగాడు. లోకంలో ఒక సామెత ఉంది, ఉడికిందాకా ఉన్నాడంట కానీ ఆరిందాకా ఆగలేకపోయాడట. అప్పటిదాకా వెయిట్ చేసినటువంటి వాడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేసి బలి అర్పించి వెనుకకు తిరిగాడు. సమయాలు వచ్చేసాడు, నీవు అవివేకపు పని చేసేటివి గనక నీ రాజ్యం నీ ఎదుట నిలవద్దు. నీ చేతిలో నుండి వేరొకరిని దేవుడు ఎన్నుకున్నాడు, వాని చేతికి అప్పగించేస్తా ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో తొందరపాటుతనం చాలా ప్రమాదకరమైనటువంటిది. దేవుని సమయం కొరకు కనిపెట్టాలి, ప్రతి దినం కనిపెట్టాలి, అనుదినం ఆయన గడప వద్ద కనిపెట్టాలి. దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. 3.5 సంవత్సరాల పరిచర్య చేయటానికి యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద 30 సంవత్సరాలు కనిపెట్టాడు ఆయన. అవునా కదా? కేవలం 3.5 సంవత్సరాల పరిచర్య చేయటానికి 30 సంవత్సరాలు భూమి మీద కనిపెట్టాడు ఆయన. భూమి మీదే 30 సంవత్సరాలు అంటే ఇక పరలోకంలో అవ్వమ్మ దాటిపోయిన కాడి నుంచి ఎన్ని వేల సంవత్సరాలు కనిపెట్టుకుంటూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, అలా వేచి చూచే అనుభవం, దేవుని కొరకు నిదానించి చూచే అనుభవం, దేవుని పని కొరకు కనిపెట్టేటువంటి అనుభవం లేకుండా తొందరపాటుగా మనకు మనమే కొన్ని నిర్ణయాలు తీసేసుకొని నేను కూడా చేస్తున్నాను, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను అనుకుంటే నేను అంటాను చేస్తున్నట్టుగానే ఉంటుంది, కానీ అది దైవ చిత్తానుసారమైంది మాత్రం కాదు. కిరీటం ఎంత ప్రయాసపడ్డాడు, 38 సంవత్సరాలు ఎంతమంది సైనికుల్ని తయారు చేసుకున్నాడో, ఎంతమందిని పోషించాడో, ఎన్ని చేసినా ఆ 38 సంవత్సరాల పరిచర్య, సౌలు జీవితంలో చేసిన పరిచర్య దేవుని దృష్టిలో పనికి రాలేదు, ఉపయోగం లేకుండా పోయింది, నిష్ప్రయోజనం అయిపోయింది. తొందరపాటుతనం మన కిరీటాన్ని పోగొట్టేది. ఒకటి చంచల మనసు, రెండవది తొందరపాటుతనం. ఎంత మాత్రం కూడా మన జీవితంలో తొందరపాటు ఉండకూడదు. దేవుని సమయం కొరకు వేచి చూడాలి. తగిన కాలం ముందు ఆయన తన కార్యాన్ని జరిగిస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నీ పక్షాన ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తాడు. నేను అంటాను,
33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించేటప్పుడు 3.5 సంవత్సరాల పరిచర్య ప్రారంభించే ముందు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఉపవాసం అయిపోగానే సాతాను వచ్చింది. ఒక్క సెల్యూట్ చేసేయి, ఇదంతా నీకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను, నువ్వు ఒక్క నమస్కారం పెడితే చాలు, ఇదంతా నీకు ఇచ్చేసి వెళ్ళిపోతాను. ఎందుకు 3.5 సంవత్సరాలు వెళ్తా అన్ని మాటలు పడాలా, అన్ని నిందలు పడాలా? బెయల్జెబూల్ అంటారు, దెయ్యాలకు అధిపతి అంటారు, తిండిపోతు అంటారు, పాపులకు స్నేహితుడు అంటారు, తాగుబోతాడు అంటారు, రకరకాల మాటలు పడాలి. ఇవన్నీ ఎందుకు? ఒక్క సెల్యూట్ చేసేస్తే ఇవన్నీ ఉచితంగా నీకు ఇచ్చేసి నేను వెళ్ళిపోయి పాతాళంలో ఒక మూలన కూర్చుంటానంటే ఆయన దానికి ఒప్పుకోలే. కష్టమైన, నష్టమైన, శ్రమైన, అవమానమైన, తిట్లన్నా పడతా, అవమానాలైనా భరిస్తా, నిందలైనా భరిస్తా, కొరడాలతో కొట్టబడినా పర్వాలేదు, నాగటి చాళ్ళ వల్లే వీపు దున్నబడినా పర్వాలేదు, అవమానం, పెరిగే వారికి గడ్డం, ఉండేవారికి ముఖం, మరుగు చేయకుండా ఎన్ని పరిస్థితులైనా భరించడం, నా పరలోకమందున్న తండ్రి చిత్తం నెరవేర్చడం కోసం ఎంత కష్టమైనా పర్వాలేదు అనుకొని దేవునికి అప్పగించుకున్నాడే గాని ఎక్కడ కూడా రాజీ పడిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, 3వ మాట చెప్తాను. కిరీటం పోవటానికి 3వ మాట ఎస్తేరు గ్రంథంలోనికి వద్దాం. 1వ అధ్యాయం 11, 12 వచ్చిన భాగాలు చదువుకుందాం. 1వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుదాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా నున్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తు యొక్క సౌందర్యమును కనబరచవలెనని రాజకిరీటము ధరించుకొని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహూమాను, బిక్తా, హర్బోనా, బిక్తా, అవక్త, అజేరు, కర్కషు అను 7 నపుంసములకు ఆజ్ఞాపించును. ఆమె సౌందర్యవతి, రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా రాజు మరలా మిగుల కోపించెను, అతని కోపము రగులుకొనెను. మనకు తెలిసినటువంటి విషయమే. అహష్వేరోషు రాజు తన అధిపతులకు 180 దినాలు విందు చేస్తా ఉన్నాడు. రాజవైభోగం అంతా కనబరుస్తా ఉన్నాడు. చాలా ద్రాక్షారసం విందు చేస్తూ మంచి ద్రాక్షారసం తాగి విందు జరుగుతున్నటువంటి దినాల్లో 7వ దినమందు అహష్వేరోషు కనిపించింది. అన్నీ చూపెడుతున్నాను, నా భార్యను కూడా చూపించాలి కదా, ఆమె ఎంత సౌందర్యవతో చూపించాలి కదా అనుకుని నపుంసకులను పంపించేశాడు వస్తి, రాణి అయినటువంటి వస్తి దగ్గరికి. అమ్మా, రాజకిరీటం పెట్టుకుని బయలుదేరొచ్చేయి అంటే నేను అంటాను, ప్రియదేవుని బిడ్డలారా, గర్వించినటువంటి వస్తి రాజాజ్ఞను ధిక్కరించేసి రాజుమాటకు భర్త మాటకు విధేయత చూపెట్టడానికి బదులుగా నేను రాను, నువ్వు రాజు అయితే అయ్యావు కానీ నేను వాళ్ళ మధ్యలోకి రావటం ఏంటి అన్నట్లుగా రాజాజ్ఞను ధిక్కరించాలి. నేనంటాను, కిరీటం పోయిందా పోలేదా? వెంటనే మిగులు కోపగించి ఆమె రాణిగా ఉండటానికి వీల్లేదు, తీసేయండి రాణిగా. నేను దేవుని బిడ్డలారా, కిరీటం అపహరింపబడటానికి 3వ కారణం గర్వం, ఆధ్యాత్మిక గర్వం. దేవుని బిడ్డలారా, గర్వాన్ని తీసుకొని వచ్చేది రంగును బట్టి గర్వం, కులాన్ని బట్టి గర్వం, డబ్బును బట్టి గర్వం, ఇవి లోకానుసారమైనటువంటి గర్వాలు. కానీ భక్తి జీవితంలో గర్వం, నా అంత ప్రార్థనా పరుడే లేడు, నాకులాగా పాడగలిగినోడే లేడు, నాకులాగా బోధ చేయగలిగినోడే లేడు, నాకులాగా ఇయ్యగలిగినోడే లేడు, దేవుని సేవ కొరకు నాకులాగా సమర్పణ కలిగినోడే లేడు అనేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి గర్వం. బైబిల్ చెప్తున్నటువంటి సత్యం, లూసిఫర్ దేవుని సముఖంలో ఉన్నప్పుడు ఎంత సౌందర్యవంతుడో, అలాంటి సౌందర్యవంతుడు అంత వికారం కావటానికి కారణం లోపల ఒక గర్వం, మనసులోనే. బయటికి ఎవరితో చెప్పలేదు, పోగు చేయలేదు, కానీ లోపల. యెషయా గ్రంథం 14వ అధ్యాయం చదివిన తర్వాత ఇర్మియా గ్రంథం, ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం చదివిన ఆ భాగాల్లో కనపడుతూ ఉంటది. లోపల గర్వించి
పాడైపోయినటువంటిది. ఈరోజు ఈ గర్వం మన జీవితంలో ఎక్కడొచ్చినా అది సాతాను యొక్క దోతే. ఆ గర్వాన్ని బట్టే పాడైపోతున్నటువంటి దుస్థితి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా యోధా రాజు అయినటువంటి ఉజ్జియాను గురించి చదువుతాం. ఒకప్పుడు దేవుణ్ణి ఆశ్రయించిన వాడు, దైవ దర్శనం కలిగిన జకర్యా దినాలలో దేవుణ్ణి ఆశ్రయించి ఎంతగానో దీవించబడ్డాడు, హెచ్చించబడ్డాడు. ఉన్నత స్థితికి వచ్చినటువంటి వాడు, చాలా ఉన్నత స్థితికి వచ్చినటువంటి దేవుడు. ఆయన కీర్తి నలు దిశలా వ్యాపించి చాలా దూరం. ఆ రోజుల్లోనే యంత్రాలు అన్నిటినీ తయారు చేసి రాజ్యాన్ని కట్టుకొని స్థిరపరచబడి ఉన్నత స్థితికి ఎదిగిన తరువాత ఒకానొక దినమందు అతని గురించి రాయబడిన అతడు హృదయమున గర్వించి చెడిపోయాడు. యాజకులు వచ్చి అడ్డగిస్తా ఉన్నారు, రాజా అది నువ్వు చేయకూడదు, అది నీకు పని కాదు, ఆగు మీరు చెప్పేది అన్నట్లుగా కోపగించి, యాజకుల మీద కోపగించి రౌద్రం చూపెడితే ఉన్న పాటన దేవుని ముద్రత దిగిరాగా నొసట కుష్టుపుడితే భయంకరమైన దుస్థితి ఆయన జీవితాల్లో. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తా ఉన్నా. దేవుడు నిన్ను ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే ఉండి దేవుని మహిమపరచాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఈరోజు మన కిరీటం పోవటానికి మూడవ కారణం గర్వం. వస్తే రానియే, కానీ భర్త ఆజ్ఞకు విధేయత చూపెట్టడానికి ఇష్టపడలే. దాని దేవుని బిడ్డలారా, ముష్కరులైన మీ యజమానులకు మీరు లోబడి ఉండమని దేవుని లేఖనం చెప్తా ఉంది. అవునా కదా? ముష్కరులైన మీ యజమానులకైనా లోబడి ఉండండి. ప్రభుత్వం దేవుని వల్ల కలిగింది. దేవుడు మిమ్మల్ని ఏలటానికి దేవుడు వల్ల నా స్థితిలో ఉంచాడు, వారికి లోబడి ఉండండి అని దైవలేఖనం చెప్తావు. అంటే ఈరోజు గర్వించి అహంకారాన్ని చూపెట్టి ఎవడు నా మీద పెత్తనం చేసేది, ఎవడు నాకు చెప్పేది, నా మీద చేసేది అనేటువంటి ఒక గర్వం ఆధ్యాత్మికంగా మన కిరీటాన్ని వస్తే కిరీటం పోగొట్టుకుంది గర్వాన్ని బట్టి. ఎస్తేరు కిరీటం సంపాదించుకుంది దీనత్వాన్ని బట్టి. అవునా కదా? ఎప్పటిలాగానే మొర్దెకై చేతి కింద అప్పుడెట్టలాగుందో రాణి అయిన తర్వాత కూడా అలాగే ఆయన మాటకు విధేయత చూపెడతా ఉండేది. ఆ మొర్దెకై మాట నేనెందుకు వినాలి, చూస్తే కొద్ది కాలం చూశాడేమో, ఆ తర్వాత నేను కూడా చూడొచ్చులే, నాకెందుకులే అనుకోలేదు. కానీ తన బ్రతుకు దినములన్నీ మొర్దెకై మాటకు విధేయత చూపెడుతూ దీనత్వం, తగ్గింపు ఎప్పటి వలె. చూడండి ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో 2వ అధ్యాయం 20వ వచనం, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు లోబడుచుండెను. ఎస్తేరు దయ పొందుకోవటానికి రాజు దయను పొందుకుంది, మొర్దెకై దయను పొందుకుంది, అక్కడున్న నపుంసకుల దయను పొందుకుంది. ఎందుకు పొందుకుందా అంటే లోబడే స్వభావం, దీనత్వం కలిగి ఉండే స్వభావం, విధేయత కలిగి ఉండే స్వభావం. నేను రాణిని కదా అని అతిశయించలేదు. కానీ పోషణ కాలం అందున్నట్లు ఇప్పుడు ఆమె పోషించే స్థితిలో ఉంది. అయినా మొర్దెకై మాటకు విధేయత చూపెడుతూ లోబడుతూ. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తా ఉన్నా, నీ కిరీటమును ఎవడునూ అపహరింపకుండునట్లుగా నీకు కలిగిన దానిని జాగ్రత్తగా గట్టిగా పట్టుకో. ఒకటి, మన కిరీటం పోవటానికి ఒకటి కారణం చంచల మనసు. రెండవది ఏంటది? సరిగ్గా చెప్పండి. తొందరపాటు. మూడవది గర్వం, ఆధ్యాత్మిక గర్వం. నీ అంత ప్రార్థనా పరుడేలే. నేను చాలాసార్లు చెప్తున్నా, సాతాను మందిరానికి మనం వచ్చేటప్పుడు, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు వెనకబెట్టి లాగి పోవద్దు అని త్యజించి పోరాడి జయం పొంది సాతాను మీద ముందుకు వస్తే వాడు సిగ్గు లేకుండా మళ్ళీ మన వెనకే వస్తాడు. వచ్చి మన పక్కనే కూర్చొని, చూసినవా నీకులాగా పాడగలిగిన వాళ్ళు,
నీకులాగా ప్రార్థన చేయగలిగిన వాళ్ళు, నీకులాగా ఆరాధన చేయగలిగిన వాళ్ళు, నీకులాగా సాక్ష్యం ఇవ్వగలిగిన వాళ్ళు, నీకులాగా వాయిద్యాలు వాయించేవాళ్ళు, నీకులాగా వాక్యం చెప్పగలిగిన వాళ్ళు ఒక్కళ్ళన్నారా? నిన్నగాక మొన్న వచ్చినా నువ్వు చెప్తుంటే చూడు, దేవుని ఆత్మకార్యం ఎలా జరుగుతుందని ఉప్పొంగ చేసి, అంటే ముందుకు నెట్టి మూతిపళ్ళు రాలగొట్టుకుంటే వాడు చూసి సంతోషించటానికి, గర్వాన్ని అతిశయాన్ని మన జీవితంలోకి తీసుకొని వచ్చి మనల్ని పాడు చేసేటువంటి స్థితి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, సిలువయందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరముగునుగాక అన్నాడు. అతిశయించాల్సి వస్తే క్రీస్తు సిలువను అనుభవించటమే. ఆ సిలువ యందే నేను అతిశయించాలి, ఆ శ్రమల యందే నేను అతిశయించాలి. ఆ శ్రమలు పడటానికి దేవుడు నన్ను యోగ్యుడిగా ఎంచుకున్నాడు కనుక దాని యందే నేను అతిశయించాలి. అది తప్ప మరి దేని యందు. ఏం పౌలుకి ఏమన్నా అనుభవాలు లేవా? అపోస్తుల్లో కడమ అపోస్తుల కంటే ఇంకెక్కువ అనుభవాలు కూడా ఉన్నాయి. నేను ఒక మనుష్యుడిని ఎరుగుదును, 14 సంవత్సరాల క్రితమే అతడు 3వ ఆకాశానికి ఎగిరిపోయాడు. అక్కడ జరిగిన కార్యాలన్నీ చూసి వచ్చాడు. ఆ మనుష్యుడు పౌలే. అయినా దాన్ని బట్టి అతిశయించట్లేదు. క్రీస్తు సిలువ యందు మాత్రమే అతిశయిస్తా ఉన్నాడు. ఈరోజు మన అతిశయం ఎక్కడా? మనం దేనిని బట్టి అతిశయిస్తా ఉన్నాం? దేన్ని బట్టి మనం గర్విస్తా ఉన్నాం? లోకంలో ఉన్నటువంటి కార్యాలను చూసా, లేకపోతే ప్రభువు నన్ను రక్షించాడు? ఒక మాట చదువుదాం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. మరి అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుతున్న దేవునిని బట్టి. హల్లెలూయా. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపబడాలి, అతిశయించాలి. అట్టి వాటిలో నేను ఆనందించువాడనై ఉన్నాను. హల్లెలూయా. దేనిని బట్టి అతిశయించాలట? కృప చూపుతున్న దేవుడు, నా నీతి ఆయనై ఉన్నాడు, నా కృప ఆయనై ఉన్నాడు, నాకు ఇచ్చినటువంటి ఈ కృప ఆయనదై ఉందని ఆయనను బట్టి అతిశయించాలి. నా జ్ఞానం, నా తెలివి, నా శౌర్యం, నా చదువు, లేకపోతే నాకున్నటువంటి ఇంకా ఏవో తలాంతులని వాటిని బట్టి కాదు మనం అతిశయించాల్సింది. ఆయన కృప చూపెట్టాడు, ఆయన నీతిమంతుడిగా చేశాడు. అందుకే తన బ్రతుకు దినాలన్నీ పౌలుకున్న భయం, పాపులలో ప్రధానుడు నేను, అట్టి వారిలో నేను ప్రధానుడను. కానీ ఆయన నన్ను కనికరించి కృప చూపి తల్లి గర్భమందే నన్ను తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అతిశయించటానికి ఏముంది నా జీవితంలో? సామాన్యమా? పౌలు జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు ఆ దినాల్లోనే గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని ఔపాసన పట్టినటువంటి వాడు. ఫిలిప్పీ పత్రికలు ఎంత స్పష్టంగా రాస్తాడు. 8వ దినమందే సున్నతి చేయబడ్డాను. సన్హెద్రిన్ సభలో ఒక పెద్ద ఉన్నత స్థితిలో ఉన్నాడు, పరిసయ్యుడు అన్నాడు. అలాంటి అనుభవాలున్నా వీటేటిని బట్టి నేను అతిశయించట్లే. నేను అతిశయించడానికి కారణం ఏదైనా ఉంది అంటే, పాపులలో ప్రధానుడుగా ఉన్న నన్ను ఆయన కనికరం, ఆయన కృప చూపి నన్ను రక్షించాడు. దానిని బట్టి మాత్రమే నేను అతిశయిస్తాను. నా దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా, మన కిరీటాన్ని పోగొట్టేది మూడవది అతిశయించే ఆత్మ, గర్వించేటువంటి ఆత్మ. బస్తీ యొక్క కిరీటం పోవటానికి కారణం గర్వం, అతిశయం. తన సౌందర్యాన్ని చూసి అతిశయించింది, తన అందాన్ని చూసి అతిశయించింది. నేనేంటి ఆయన ముందుకు పోవటం ఏంటి, తాగుబోతుల మధ్యలోకి నేను పోవటం ఏంటని రాజు యొక్క ఆజ్ఞను తృణీకరించేసి చివరికి కిరీటాన్ని పోగొట్టుకుంది.
చివరికి ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. 4వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 24-25 వచనాలు చదువుకుందాం. 24-25 ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోగొట్టుకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తులత్వములను పాలు పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరచుకొని వానిని కనబరచమనిరి. హల్లెలూయా. ఇస్కరియోతు యూదా ఏం పోగొట్టుకున్నాడు? తన చోటికి పోవలసినటువంటి వాడు. ఏంటి ఆయన చోటు? ఓ రోజు శిష్యులందరూ వచ్చి అడిగారు, అయ్యా నీకోసం సమస్తాన్ని విడిచిపెట్టాను, మాకేంటి లాభం, మాకేంటి ప్రయోజనం? నా నామం నిమిత్తం హింసలు, శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు భరించిన మీకు ఈ లోకమందును పరమందును రాబో జీవం అని చెప్తూ నాతో కూడా నా మహిమలో నేను సింహాసనం మీద కూర్చున్నప్పుడు మీ 12 మందికి 12 సింహాసనాలు ఉంటాయి, వాటి మీద కూర్చొని భూలోక రాజ్యాలకు మీరు తీర్పు తీర్చుతారు. ఇంత గొప్ప ధన్యత ఇస్కరియోతు యూదా పోగొట్టుకున్నాడు. దేనికండి? ధనాపేక్ష. అప్పుడప్పుడు చిల్లు సంచిలో నుంచి కొంచెం సరిపోదు, ఒక్కసారి అమ్మేసుకుంటే బాగుంటుంది అనుకోని అమ్మేసుకొని ధనాపేక్ష ఆయన జీవితంలో కిరీటాన్ని పోగొట్టుకున్నటువంటి స్థానం. తన చోటికి పోవలసినటువంటి వాడు పోకుండా దాని నుండి తప్పిపోయాడు. దేవుని పిల్లలారా, బైబిల్ చెప్తున్నటువంటి సత్యం, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దానిని కొందరు ఆశించి తమను తామే పొడుచుకొని చచ్చిపోయారు. చూడండి, ఇంకో మాట చదువుదాం. కొలస్సీ పత్రికలో చదువుదాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, తర్వాత విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ఏంటదట? ధనాపేక్ష. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. అగగును చంపకపోయినందుకు అమాలేకీని చేతిలో సౌలు కావాల్సి వచ్చింది. ఈరోజు క్రైస్తవులుగా మనం ధనాపేక్షను చంపకపోతే అదే ధనాపేక్ష మనల్ని చంపేసింది. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపేయండి. దేవుని బిడలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనాపేక్ష విగ్రహారాధనని దేవుడు చెప్పాడు. ఈ భూమి మీద మీ ధనం సంపాదించుకోవటానికి ప్రయాసపడమాకండి, పరలోకమందు మీ ధనాన్ని సమకూర్చుకోండి అని దేవుని లేఖనం చెప్తుంటే దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? ఏ అపేక్షతో మనం బ్రతుకుతా ఉన్నాం? దేని కొరకు ప్రాకులాడుతా ఉన్నాం? ధనాపేక్ష అనేటువంటి విగ్రహారాధన చంపుదుముగాక. ఆమెనంటానికి కూడా అంత కష్టమైపోయింది. వామ్మో, చంపితే ఎట్టయ్యా, మేము ఎట్ట బతకాలన్నట్టుగా. ఒకవేళ దాన్ని చంపకపోతే అది మిమ్మల్ని చంపేసిద్ది. ఇస్కరియోతును చంపిందే? చంపలేదు. యోధాన్ని తెచ్చుకున్నాడు, అనుభవించాడా? తినకముందే, తెచ్చుకున్న ధనం అనుభవించకముందే ఆకాశానికి భూమికి మధ్యలో ఉరిపెట్టుకొని వేలాడుతూ పొట్టబగిలి చావాల్సిన దుస్థితి. సంపాదించిన సంపాద్యం ఎవరి వశమైపోయింది? మందిరంలో విసిరి కొట్టేసి నెమ్మది లేకుండా చేసేసారు. ఈరోజు చాలా మంది ఆధ్యాత్మిక జీవితంలో ధనాపేక్షను చంపలేక దాని చేతిలో హతులైపోతున్నటువంటి వారు, దాని చేతిలో కుటుంబాలు ఛిద్రమైపోతున్నటువంటి స్థితి. నెమ్మది లేదు, సమాధానం లేదు, నిద్రపోతడం లేదు. ఎక్కడికెక్కడికో పరుగులు ఎత్తుకుంటూ నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా, ధనాపేక్ష అనే విగ్రహారాధన మనలో ఉండకుండా, ధనాపేక్ష మన కిరీటాన్ని దొంగిలించేటువంటిది. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఎంత చక్కగా రాశాడు 6వ అధ్యాయంలో. చంపేయండి, దాన్ని తీసేయండి, లేకపోతే అది మిమ్మల్ని చంపేసేది.
ధనాన్ని ఆశించే ఆకాను చనిపోయింది. ధనాన్ని ఆశించే గెహజీ తన ఇంటి వారికి కుష్టి తెచ్చుకుంది. ధనాన్ని ఆశించే బిలాము భయంకరంగా నరహంతకుడు, సోదగాడు అనేటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. తినటానికి కట్టుకోవటానికి ఏం తక్కువ చేశాడు దేవుడు? నీ కొదువులన్నీ తీరుస్తా ఉన్నా ఇంకా ఏదో 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 కావాలని సంతృప్తి లేక ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనం? అయినా దానికోసమే మన ప్రాకులాడట. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడని దేవుని లేఖనం ఘోషిస్తున్నా. దేవుని లేఖనాలు పడిచి వినిపెట్టేసి ఆకాశ పక్షులను చూడండి, అవి వెత్తవో కోయవో గరిసెలలో సగకొచ్చు, అయినా పరలోకమందున్న తండ్రి వాటిని పోషిస్తున్నా, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని దేవుడు చెప్తా ఉన్నా కూడా లేఖనాలు తెలియవా? తెలుసు. నోట్లో నుంచి ఒక ప్రవాహంలాగా ధనాపేక్షను గురించి బోధ చేయమంటే ఒక ప్రవాహంలాగా లేఖనాలు మన నోట్లో నుంచి వస్తాయి. కానీ హృదయంలో ఆ వాంఛన మాత్రం చంపలేనటువంటి దౌర్భాగ్యపు స్థితి. దాని కొరకు ఎంత దూరమైనా తెగించటానికి, ఎంత దూరమైనా ప్రయాసపడ, దాన్ని ఆశించి మన కళ్ళ ముందే తమను తామే పొడుచుకొని చచ్చినటువంటి వారు కొల్లలుగా మన కళ్ళ ముందు కనబడతా ఉన్నా ఆ ధనాపేక్ష అనేటువంటి పాపాన్ని జయించలేనటువంటి దుస్థితి. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నాం. ఇదిగో వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకొస్తా ఉన్నాడు. నీకు కలిగిన కిరీటం ఎవడునూ అపహరింపకుండానట్లుగా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. కిరీటం పోగొట్టుకోవటానికి కారణం తొందరపాటుతనం, చంచల మనస్సు, ధనాపేక్ష, గర్వం. ఈ 4 మన జీవితంలో కిరీటాన్ని పోగొట్టేవి, మనల్ని పతనానికి తీసుకొని వచ్చేవి. చంచల మనసు విడిచిపెట్టి, ప్రభువా నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు నూతనంగా దయచే, ఇటు అటు కొట్టుకొని పోయేటట్లుగా నేను ఉండొద్దు. ఏ బోధనైతే నేను నమ్మాను ఆ బోధలోనే కట్టబడి అంతం వరకు దాని కొరకే నేను బ్రతకటానికి, దాస్యం అనే కాడి క్రింద నుండి దేవుడు క్రీస్తు మనల్ని విడిపించాడు. మరలా దాస్యమైన కాడి క్రింద చిక్కుకొనుకుంటున్నట్లుగా స్థిరంగా నిలబడదాం. ప్రభు కొరకు రోషం కలిగి నిలబడదాం. ప్రభు బోధలో నిలబడదాం. రెండవది, దేవుని సన్నిధిలో తొందరపాటు కాదు, దేవుని సమయం కొరకు కనిపెడదాం. దేవుని సమయం కొరకు ఎదురు చూద్దాం. తగిన కాలం ముందు ఆయన తప్పకుండా మన జీవితాల్లో కార్యాలు జరిగించేవాడు. ఆలస్యం చేస్తున్నాడంటే ఇంకా మనం సరిచేయబడవలసిన విషయాలున్నాయి, మనం బాగు చేసుకోవాల్సిన విషయాలున్నాయి, సరిదిద్దుకోవాల్సిన విషయాలున్నాయి. కనుక మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక మన నిమిత్తమే ఆయన ఆలస్యం చేస్తా ఉన్నాడు. తొందరపాటును తీసేసుకుందాం. మూడవది, గర్వాన్ని తీసేసుకుందాం. చివరిగా ధనాపేక్ష. ఈ 4 మనం తీసివేసుకోగలిగితే, ఈ 4 మనలోనికి ప్రవేశించకుండా మనల్ని మనం దేవుని సన్నిధిలో కాపాడుకోగలిగితే మన కిరీటం మన దగ్గర నుండి పోదు. హల్లెలూయా. ధనాపేక్ష ఆశ పుట్టించడానికి సొదొమ రాజు వచ్చి అబ్రహాము ముందు, అయ్యా ఎన్ని ఉంచుకో అంటే, చెప్పుల వారు కూడా నేను అంటుకోను, నాకొద్దు. పరదేశిగానే బ్రతుకుతా ఉన్నాడు అబ్రహాము, పరుగులెత్తుతా ఉన్నాడు అటు ఇటు పరిస్థితులు. అయినా కూడా అంటున్నాడు, చెప్పుల వారు కూడా నేను అంటుకోను, నాకేమి వద్దు. ఈరోజు దేవుని పిల్లలంగా అలాంటి అనుభవంలోనికి మనం ఎదుగుదాం. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, రాత్రికాల సమయం ఉన్నటువంటి దేవుని మాటలను బట్టి కొద్ది నిమిషాలు మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. కొద్ది
నిమిషాలు మన మనసులు దేవుని వాక్యం తట్టు తిప్పుదాం. దేవుని వాక్యం తట్టు మన మనసు తిప్పుదాం. నేను ఇదిగో వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకొస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నీ కిరీటమును ఎవడును అపహరింపకుండానట్లుగా జాగ్రత్తగా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. కిరీటాన్ని పోగొట్టుకోవటానికి 4 కారణాలు రాత్రి మనం నేర్చుకున్నాం. మొదటి కారణం దేవుని సన్నిధిలో నేర్చుకున్నటువంటి అనుభవం. మొదటి కారణం చంచలమైనటువంటి మనసు. రూబేను, నా బలాతిశయం, నా ఔన్నతిశయం నీవే, నా బల ప్రారంభం నీవే, అయినా నీవు చంచలుడవైపోయి. చంచలత్వం జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకునేటట్లుగా చేసింది. ఈరోజు జ్యేష్ఠుల సంఘముగా ఉండటానికి పిలువబడినటువంటి మనం, ఆ జ్యేష్ఠ సంఘంలో ఉండటానికి పిలువబడిన మనలను చంచలత్వం ప్రేరేపించబడి గాలికి ఈ బోధ కాబోధకి తొప్పబడి అనుకూలమైన బోధల వైపు మరలు కొల్పబడి దేవుని ఉపదేశం, దేవుని సన్నిధిలో హిత బోధన అంగీకరించడానికి ఇష్టం లేక మరలు కొల్పబడిన వారమై, ఇది కఠినమైన మాట, ఎవడు దీనిని అంగీకరించగలడు అనుకుంటూ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి దుస్థితి, కిరీటాన్ని పోగొట్టుకుంటున్నాం. దేవుని బిడ్డ, రాత్రి దావీదులాగా ప్రార్థన చేస్తావా? అయ్యా, చంచలమైపోయింది నా మనస్సు, ఏ గాలి వస్తే ఆ గాలికి కొట్టుకొని పోతున్నట్లుగా భిన్నమైన బోధల తట్టు తిరిగిపోతా ఉంది నా మనస్సు. నీ వాక్యము చేతనని కట్టు. వ్యసనం వల్ల నా ప్రాణం నీరైపోయింది. నీ వాక్యం చేత దానిని స్థిరపరచు. ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తి కలిగిన సంఘముగా, స్థిరులుగా, కదలని వారిగా నిలబడాల్సినటువంటి మనం స్థిరంగా నిలబడగలుగుతున్నామా? ఒకరోజు గొప్పగా ప్రార్థన చేస్తాం, రెండో రోజు అంతా గాలి తీసిన బుడగ మన విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి అని దేవుని లేఖనం చెప్తుంది. ఏది మన స్థిరత్వం? చంచల మనసు మనకు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు నమ్మదగిన వాడు. లోకంలో జ్ఞానులకు లేదు ధన్యత, బలాఢ్యులకు లేదు ధన్యత, ధనవంతులకు లేదు ధన్యత, ధనులైన వారికి లేదు. నిన్ను పిలుచుకున్నాడు తల్లి, నిన్ను ఏర్పరచుకున్నాడు, వారిని సిగ్గుపరచడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. స్థిరంగా నిలబడు. అయ్యా, నా మనసు చంచలమైపోతుంది. కలుగుతున్న శోధనలు చూసి, శ్రమలు ఎదురవుతున్న శ్రమలను చూసి, గాలికి అటు ఇటు కొట్టుకొని పోతున్నటువంటి అస్థిరులమైపోయాం. గాలికి కొట్టుకొని పోతున్నటువంటి ఆకులాగా మా జీవితం అయిపోయింది. క్షమించు. ఈ రాత్రి నీ వాక్యం చేత నన్ను హెచ్చరిస్తున్నందుకు వందనాలు తండ్రి. నా మనసు స్థిరపరచు. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుకోవాలి. కలువరి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య పాదాలు పట్టుకొని తొందరపోతు. దేవుని సమయం కొరకు కనిపెట్టట్లే. కాలము సమయం ఆయన వశం. ప్రతిదానికి ఆయన ఒక సమయాన్ని కేటాయించాడు. తన కాలమందు ఆయన తప్పక నిన్ను దర్శిస్తాడు. ఆయన తప్పకుండా నీ కార్యాలను ఆయన నూతన పరిస్థితుల మహిమను బయలుపరుస్తాడు. దేవదేవుడయ్యుండే 3.5 సంవత్సరాల పరిచయం 30 సంవత్సరాలు భూమి మీద కనిపెట్టాడు. ఎందుకు ఓపిక పట్టలేకపోతున్నా? నేర్పుతో ఎదురు చూడు, ఆశతో కనిపెట్టు, ఆయన సమయం కొరకు ఎదురు చూడు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపివేస్తుంది. తొందరపాటు చాలా వినాశనం. సౌలు తొందరపడిపోయాడు.
తొందరపడిపోయి బలర్పించాలి. దేవుడు అంటే అవివేకపు పని చేసేది గనక దేవుడు నిన్ను త్రోసివేశాడు. అమ్మా, అయ్యా, తొందరపడి ప్రభు నిన్ను త్రోసివేసే స్థితి తెచ్చుకో మాకు. ప్రభువు నిన్ను ధృవీకరించే స్థితికి తెచ్చుకో మాకు. తప్పకుండా ఆయన సమయం ఉంది నీ జీవితంలో. ఆయన మహిమను బయలుపరచబడబోతుంది. ఆయన మహిమ నీవు చూడబోతా ఉన్నావు. ఆయన కొరకు కనిపెట్టు. తొందరపడమాకు, కలవరపడమాకు. తగిన సమయం ప్రభు నీ కొరకు నియమించాడు. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని లోకానికి పంపాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన నీ జీవితంలో తన అద్భుతాన్ని జరిగిస్తాడు. ఎదురు చూడు, ఓపికతో కనిపెట్టు. తొందరపాటు కిరీటాన్ని పోగొట్టు. మూడోది గర్వం. వస్తీ గర్వించి కిరీటాన్ని పోగొట్టుకుంది. రాజు సముఖంలో నుండి త్రోసివేయబడ్డది. ఈరోజు చాలా మందికి ఆధ్యాత్మిక గర్వం. నాలా ప్రార్థించేవాడు, నాలా ఇవ్వగలిగినాడు, నాలా మొరపెట్టేవాడు, నాలా పాడగలిగినాడు, నాలా ఆరాధించగలిగినవాడు, నాలా బోధించగలిగినాడు, నాలా సాక్ష్యం చెప్పగలిగినవాడు మరొకడు లేడనే ఆధ్యాత్మిక గర్వం పతనానికి దారి తీస్తుంది. పడిపోవుటకు ముందు గర్వం, నాశనానికి ముందు గర్వం, అతిశయం ముందు నడుస్తాడు. అతిశయించడం అంటూ జరిగితే ఆయన సిలువయందే మనం అతిశయించాలి. కృప చూపుతూ కనికరం చూపుతున్న దేవుడిని బట్టి మాత్రమే మనం అతిశయించాలి. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఈరోజు దేన్ని బట్టి అతిశయిస్తున్నా? చివరిగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కిరీటాన్ని పోగొట్టుకునేది ధనాపేక్ష. భూమి మీద ఉన్నటువంటి మీ అవయవములు ధనాపేక్ష అనే విగ్రహారాధన చంపివేయ్. ధనాన్ని నాశించి ధనాపేక్ష చేత అనేకులు తమను తాము పొడుచుకొని చచ్చిపోయారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దాన్ని విడిచిపెట్టుకోలే, విడిచిపెట్టినాయన. భూమి మీద ఏది సంపాదించిన తర్వాత విడిచిపెట్టాల్సింది. రాత్రి అలాంటి స్థితితో అవునయ్యా, ధనాపేక్షణ కిరీటాన్ని పోగొట్టేదిగా ఉండద్దయ్యా. వస్తువులాగా నేను గర్వించద్దయ్యా. నా సౌందర్యాన్ని చూసి, నా మొన్న బలగాన్ని చూసి, ఉద్యోగాలాగా హృదయ గర్వం కొద్దయ్యా. భక్తి గర్వం కొద్దును. సౌలు లాంటి తొందరగా కొద్దయ్యా. రేదేనులాగా నేను చంచలుడనైతే అపవిత్రతను తెచ్చుకోవద్దున్నాయన. నన్ను క్షమించేసయ్యా అని కలువరి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య పాదాలు పట్టుకొని పోతులాడుదాం. మన పాపాన్ని మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాన్ని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసే దేవుడు. ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని సంపాదించుకుందాం. చెప్పబడిన మాటలు ప్రతి హృదయంలో ఫలించినట్లుగా ఆత్మలో ప్రేరేపణ గల ఒకరు దగ్గరగా ప్రార్థన చేద్దాం.